మన దేశంలో డాక్టర్లు ఎక్కువ మంది ఉన్నారా? ఎన్‌జీఓలు ఎక్కువ ఉన్నాయా అంటే ఎన్‌జీఓలే అని లెక్కలు చెబుతూ ఉన్నాయి. ఇది ఒకంత ఆలోచించదగ్గది, ఆశ్చర్యపోయేది. అసలు ఎన్‌జీఓల పనేంటి? ఓకే. చాలా వరకు అవి సేవ చేస్తాయి. కానీ ఈ సేవ చేసే ఎన్‌జీఓలకి విదేశాలు ఎందుకు డబ్బులిస్తున్నాయి? వాటికంత దుగ్ధ ఎందుకు? ఏంటంత ఇంట్రెస్ట్ భారత్ పైన? ప్రేమనా? లేకపోతే ఇంకేదన్నానా? ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు విదేశాల నుంచి వచ్చే డబ్బు విషయంలో పారదర్శకత వ్యవహరించాలి ఎన్‌జీఓలు అని ఎఫ్‌సీఆర్ఏ బిల్స్ తీసుకొచ్చి నిబంధనల్ని కఠినతరం చేయడం తప్ప? ఎన్ని రూల్స్ అన్నా పెట్టుకో, నాకేం భయం లేదు అనేవాడే నిజాయితీపరుడు. నువ్వేమన్నా చేసుకో, ఎందుకంటే నేను తప్పు చేయట్లేదు కదా. కానీ ఇలాంటి బిల్స్ తీసుకొస్తున్నప్పుడు ఊపిరి ఆడని పరిస్థితికి ఈ ఎన్‌జీఓలు, బిషపులు ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి? ఎక్కడెక్కడి నుంచి వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి? వీళ్ళ జేబులు మాత్రమే నిండిపోతే చాలా? ఆ డబ్బులతో ఈ దేశాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎన్ని ఆస్తులని కూడగట్టుకుని ఉన్నారు? అలాగే దేశ వ్యతిరేకమైనటువంటి పనులకి ఈ విదేశాలు ఇచ్చే డబ్బులను ఎలా మరలుస్తూ ఉన్నారు? మతాల్ని మార్చడం కోసమైనా కానీ, ఆడవాళ్ళని అపహరించడం విషయంలో కానీ, చిన్నపిల్లల్ని మిస్ చేయడంలో కానీ, వృద్ధాశ్రమాల పేరిట, అనాథ ఆశ్రమాల పేరిట, అన్నదానాల పేరిట, మతాల పేరిట, వైద్యం పేరిట, విద్య పేరిట ఇన్నిన్ని వేల లక్షల ఎన్‌జీఓలు ఏర్పాటైపోయి ఈ దేశంలో బ్రిటిష్ వాడు వెళ్ళినా వాడి తాలూకా చెంచాలు వీటి ద్వారా మన దేశాన్ని కిందకు పడేలా చేస్తున్నారు. జస్ట్ చిన్న లెక్క చెప్తాను చూడండి. 2015లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సుప్రీంకోర్టుకు సమర్పించినటువంటి నివేదిక, భారతదేశంలో ఏకంగా 31 లక్షలకు పైగా రిజిస్టర్డ్ ఎన్‌జీఓలు ఉన్నాయి 2015లో. మళ్ళీ ఈ 12 సంవత్సరాల్లో ఏమైందనేది మళ్ళీ అదొక వేరే లెక్క. మన దేశ జనాభా ప్రాతిపదికన లెక్కించినప్పుడు ప్రతి 10 లక్షల మందికి సుమారుగా 2200కు పైగా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. దేశంలో పాఠశాలలు, హాస్పిటల్స్, పోలీసుల కంటే కూడా ఎన్‌జీఓల సంఖ్యే ఎక్కువగా ఉంది అని అప్పట్లో సిబిఐ తన అఫిడవిట్లో పేర్కొంది. అంటే 2015 అంటే 2014 బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఫోకస్ చేసినటువంటి అతి కీలకమైనటువంటి అంశం ఎఫ్‌సీఆర్ఏ. ఆర్టికల్ 370 రద్దు ఎంత ముఖ్యం, యూనిఫామ్ సివిల్ కోడ్ ఎంత ముఖ్యం, సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి దేశ భద్రతకు ఉపయోగపడేటటువంటి బిల్స్ ఎంత ముఖ్యం, అంతకంటే 10 రెట్లు ముఖ్యమైనది ఎఫ్‌సీఆర్ఏ. సో అప్పటి నుంచి జల్లెడ పట్టి లెక్కలన్నీ చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలగక మనదు, భయం కలగక మనది. ఎవరికైనా సరే భారతీయుడు, నా దేశం పట్ల నాకు బాధ్యత ఉంది అనేటటువంటి వాడికి నేను చెప్తున్నాను. 2200కు పైగా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయంటే ప్రతి 10 లక్షల జనాభాకి. ఈవెన్ అన్ని పాఠశాలలు లేవు, హాస్పిటల్స్ లేవు, పోలీసులు లేరు. ఓపీటీ. వివిధ ఆరోగ్య నివేదికల ప్రకారం భారతదేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు సగటున 700 నుండి 950 మంది క్వాలిఫైడ్ డాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. అంటే ఈవెన్ డాక్టర్స్ కంటే కూడా ఈ ఎన్‌జీఓలే పెరిగిపోతూ ఉన్నాయి. చాప కింద నీరులాగా ఈ ఎన్‌జీఓలు ఏం చేస్తున్నాయి? ఈ ఎన్‌జీఓలకి ఈ ఎఫ్‌సీఆర్ఏ లైసెన్సుల ద్వారా డబ్బు ఎట్లా వస్తోంది? ఎందుకు వస్తోంది? ఆ డబ్బుతో వాళ్ళు ఏం చేస్తున్నారు? అడుగడుగుకి ఒక చర్చ కట్టేస్తారు, ఫోటోలు పంపిస్తారు. ఇదిగో నువ్వు పంపించిన డబ్బుతో ఇది కట్టాను, ఓ వెరీ గుడ్ అని చెప్పి ఇంకొంచెం. ఇదే జరుగుతుందండి మీకు. వాడు 1 కోటి రూపాయలు పంపిస్తాడు. వాడి తాలూకా ఇంటెన్షన్ ఏంటంటే, కోటి అంటే కోటి కదా, ఉదాహరణ సోరోస్ ఉన్నాడు, వాడు ఒక 100 కోట్లు పంపిస్తాడు వాడికి నచ్చిన ఒక ఎన్‌జీఓకి, వాడి ఎజెండాకి తగ్గ పనిచేసేలాగా ఒక ఎన్‌జీఓకి. ఆ 100 కోట్లలో వాడికి తెలుసు 10 కోట్ల రూపాయలు నా ఎజెండాకి ఖర్చు చేసిన చాలు, మిగతా 90 కోట్లు వాడు తిన్నా పర్వాలేదని పంపిస్తాడు వాడు. వీళ్ళు దానికి రిలేటెడ్గా కొన్ని సాక్ష్యాలు పంపిస్తారు. అందుకే కొంతమంది ఈ లెఫ్ట్ లాబీలో ఉండేటటువంటి వాళ్ళు ఇంగ్లీష్లో రాకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎప్పుడన్నా గమనించండి. చచ్చు ఇంగ్లీష్, అది ఇంగ్లీషే కాదు, కానీ ఎందుకు మాట్లాడతారంటే ఆ వీడియోలు అక్కడ పంపిస్తారనమాట. వాడు ఏమనుకుంటాడంటే ఒక ఇండియన్ ఇంగ్లీష్ స్లాంగ్ అని అనుకుంటాడనమాట.
బట్ నేను ఇక్కడ పని చేస్తున్నాను, ఇక్కడ జనాల్ని నేను నీ ఐడియాలజీని చూపిస్తున్నాను అని చెప్పడానికి డైరెక్ట్ సాక్ష్యాలు అనమాట. తద్వారా వారికి వివిధ మార్గాల ద్వారా ఈ నిధులు సమకూరుస్తారు. ఇంత కథ ఉంటుంది మొత్తంలో. నేను అనేది ఏంటంటే డాక్టర్ల కంటే కూడా ఈ మంద ఎక్కువైపోయిందిగా, ఎన్జిఓల మంద. సరే స్వదేశీ ఎన్జిఓలు ఏమన్నా ఉండొచ్చు, ఈ విదేశాలకు అమ్ముడుపోయే ఎన్జిఓలతో మనకు ప్రాబ్లం కదా. ఇందులో కూడా 2 కేటగిరీలు. అసలు ఎన్జిఓ అని అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పూర్తి పారదర్శకంగా ఉండాలి, రాడార్లో ఉండాలి, ప్రతి ట్రాన్సాక్షను పబ్లిక్లో ఉండాలి. ఎన్నెన్నో అనుమానాలు ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో డాక్టర్ల కంటే ఎన్జిఓల సంఖ్య సుమారుగా 2.5 రెట్లు ఎక్కువగా ఉందనేది ఇక్కడ మనం గమనించాల్సిన, ఆశ్చర్యపోవాల్సిన మ్యాటర్. కనుక ఈ బిల్లు రావాలి, వచ్చి తీరాలి, వస్తుంది, అందులో ఎలాంటి డౌటు లేదు. ఎవడు ఎంత ఏడ్చి గింజుకున్నా సరే అమిత్ షా తగ్గేదేలే.